చంద్రగ్రహణం రోజున మీరు ఈ కథ వింటే మీకు అంతా శుభమే కలుగుతుంది. మీకు ఏమైనా దోషాలు ఉంటే ఈ కథ వినడం ద్వారా అవన్నీ పోతాయి. గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయో తెలిపే ఒక పురాతన కథ ఉంది. ఈ కథను చంద్రగ్రహణం రోజు వినడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. హిందూ పురాణాల ప్రకారం ఏదైనా గ్రహణం అంటే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త కేతుగ్రస్త అని గ్రహణానికి ముందు ప్రస్తావిస్తాము. అసలు ఈ గ్రహణాలకు మరియు రాహువుకు కేతువుకు ఉన్న సంబంధం ఏంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం దేవతలు రాక్షసుల బాధ భరించలేక వీరంతా శివుడిని బ్రహ్మదేవుడిని వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి చెప్తారు. దానికి శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అంటారు: ప్రస్తుతం రాక్షసులు బలంగా ఉన్నారు, ముందు వారితో మంచిగా ఉండి క్షీరసాగర మదనం జరపండి, ఆ తర్వాత అమృతం పుడుతుంది, ఆ అమృతం ఆరగించండి, అమరులు అవ్వండి అని చెప్తారు. అప్పుడు రాక్షసులు ఏమి చేయలేరు అని చెప్తారు. ఆ రాక్షసులతో రాహు అనే రాక్షసుడు కూడా ఉంటారు. ఆ విధంగా దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తారు. ఆ క్షీరసాగరం మదనం నుండి అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని చూడగానే రాక్షసులు దేవతలు బెదిరించి లాక్కుంటారు. ఇలా నాకు కావాలి అంటే నాకు కావాలి అని వారిలో వారే కొట్టుకోవడం మొదలు పెడతారు. ఇలా ఒకరి చేతిలో నుండి మరొకరి చేతికి అమృతం మారిపోతూ ఉంటుంది. అప్పుడు దేవతలంతా కలిసి మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తి రాక్షసుల వద్దకు వస్తాడు. రాక్షసులంతా జగన్మోహిని అందానికి మంత్రముగ్ధులయ్యి ఆమె వెంట పడతారు. ఆ రాక్షసులు తన దగ్గరకు రాగానే వారిని మభ్యపెట్టి ఆ మోహిని వారితో ఇలా అంటుంది: ఓ దానవులారా, దేవతలు దానవులు అన్న తమ్ముళ్ళు కదా, మీరందరూ కష్టపడి అమృతాన్ని సంపాదించారు కాబట్టి మీ అందరికీ సమానంగా అమృతాన్ని నేను పంచుతాను అని చెప్పి దేవతలను ఒక వరుసగా రాక్షసులను మరో వరుసలో కూర్చోబెట్టి దేవతలకు అమృతాన్ని పోస్తూ రాక్షసులను తన వయ్యారాలతో మభ్యపెట్టింది. మోహినీదేవి ఆ మోహినీదేవి మాయలో పడ్డ రాక్షసులు దానిని కనిపెట్టలేకపోయారు. కానీ ఆ రాక్షసుల్లోనే ఉన్న రాహువు అనే రాక్షసుడు మోహినీదేవిని చూసి మోసాన్ని గ్రహించి దేవతలు ఉన్న వరుసలో కూర్చున్నాడు. ఆ విధంగా అమృతాన్ని రాహువు కూడా తాగాడు. ఆ విషయాన్ని గమనించిన సూర్యదేవుడు చంద్రుడు శ్రీ మహావిష్ణువుకు ఒక సైగ ద్వారా చెప్పారు. వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రం ద్వారా రాహువు తలని నరికి వేస్తాడు. వెంటనే అమృతం పోయడం ఆగిపోయి మోహినీదేవి అదృశ్యం అవుతుంది. అప్పటికే అమృతం తాగడం వలన రాహువు మరణించలేదు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రంతో తల మొండం వేరు అవ్వడం వలన తలను రాహువుగాను మొండంని కేతువుగాను పిలవడం జరిగింది. అయితే సూర్యచంద్రుల ద్వారానే తనకు కీడు జరిగింది కాబట్టి సూర్యచంద్రులు తనకు అపకారం చేశారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా రాహువు కేతువు సూర్యచంద్రులను మింగడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిని సూర్యగ్రహణం చంద్రగ్రహణంగా మనం పిలుచుకుంటున్నాము. అక్కడ దేవతలు రాక్షసులు కొట్టుకోవడం చూసిన వాసుకి మాత్రం అమృతం దొరకలేదు. అప్పుడు ఏమి చెయ్యలేక ఆ వాసుకి అమృతం కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దేవతలు సేవిస్తూ ఉండగా వారు కూర్చున్న దర్భలపై అమృతం ఏదైనా పడి ఉంటుందేమో అని దర్భాను నాకింది. అయితే అమృతం రాకపోగా పదునైన దర్భాల ద్వారా ఆ వాసుకి నాలుక రెండుగా చీలిపోయింది. అప్పటి నుండి వాసుకి సంతానానికి నాలుక రెండు భాగాలుగా చీలి రెండు నాలుకలుగా కనిపిస్తుంది. సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడడానికి కారణం వివరించే కథ ఇదే. ఈ కథను విన్నా చదివినా చెప్పినా కూడా మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి.